మొన్న సాయంత్రం ఫోన్ చేసి చెప్పారు, బుక్ ఒకటి లాంచ్ ఉంది, నువ్వు రా కరుణ అని. మహర్షి గారికి నాకు అనుబంధం ఏంటంటే, నేను మా గురువుగారు కదీర్ బాబు గారు ఆయన కాన్ఫరెన్స్ కాల్స్లో మాట్లాడుకుంటుంటాం. ఇప్పుడు కొద్దిగా తగ్గింది అంటే ఎవరి పనులలో కొద్దిగా బిజీగా ఉండడం వలన ఒక అరగంట 30 గంట అందులో మాట్లాడుకుంటూ, దానికంటూ పెద్దగా విషయం అంటూ ఏముండదు, బట్ ఏదో విషయం ఉంటుంది, అది మాట్లాడుకుంటాం. అలాగే ఇక్కడ మాట్లాడడానికి వచ్చాను. ఎందుకంటే ఆయన ఇన్విటేషన్ నాకు పంపించారు. అందులో గాంధీ గారి పేరుంది, భాను రాఘవ్ కపూర్ గారి పేరుంది, మన సాగర్ చంద్ర పేరుంది, సిద్ధార్థ్ గారి పేరుంది. నేనేమనుకున్నానంటే అక్కడ కూర్చుంటానేమో అనుకున్నాను. ఊరికే సరదా పిలిచారు కదా, అక్కడ కూర్చుంటాను, ఏం ప్రిపేర్ అవ్వలేదు. ఇక్కడికి వచ్చాక ఇక్కడ పైన కూర్చోబెట్టారు. సో ఈ సందర్భంగా నా దగ్గర ఒక 2 టెక్నిక్స్ ఉంటాయి ఇలాంటి టైంలో. ఒకటి ఏంటంటే, ఫ్లెక్స్ ఎలాగూ కడతారు కాబట్టి ఫ్లెక్స్ వెనకాల చూసి అదంతా చదివేయడం, చదివి అందరూ ఎవరైతే మనల్ని పిలిచారో వాళ్ళని ఒక 2 ఒక్కలు పొగిడి వదిలేయడం. రెండోది ఇంకోటి ఉంది, అంటే కొద్దిగా ఇంటలెక్చువల్గా బిహేవ్ చేయాలంటే నార్మల్గా మా సాహిత్య సభల్లో జరుగుతుంటుంది. అంటే లాస్ట్ మినిట్లో వక్తను పిలుస్తారు, అతనికి ఆ పుస్తకం గురించి ఏం తెలియదు, అతను వస్తున్నప్పుడు ఆటోలోనూ ఎక్కడో ఒకసారి జస్ట్ అలాగే రోబోటిక్ రీడింగ్ ఇచ్చి దాని నుంచి ఒక 2 వదులుతాడనమాట. ఈ 2 కాకుండా మూడోది ఇంకోటి ఉంది, నా దగ్గర ఒక టెక్నిక్ ఉంది. ఇదేంటంటే తమిళ నటుడు రాధారావు గారు ఒక దీని మీద చెప్పారు. అదేంటంటే ఆయనకి సాహిత్యానికి అసలు సంబంధం లేదు. శిలపధికారం అనే ఒక పుస్తకం, ఆ పుస్తకం రిలీజ్ అవుతుంది. ఆయన ఫ్రెండ్ ఎవరో, అంటే సాహిత్యంలో ఉండేవాళ్ళు సినిమా వాళ్ళు కలిసి ఉంటారు కాబట్టి ఆ ఫ్రెండ్ ఎవరో చీఫ్ గెస్ట్ రాలేదు. రాకపోతే ఈయనకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, అరే గెస్ట్ రాలేదు, నువ్వే వచ్చి మాట్లాడాలి, చాలామంది కవులు వీళ్ళంతా ఉన్నారు అంటే, సబ్జెక్ట్ ఏంటి ఏంటో నాకు పుస్తకాలు గురించి నాకే తెలుసు అన్నాడు ఆయన. అంటే శిలపధికారంలో తెలుసు కదా, కన్నగి మధురని కాల్ చేసింది కదా, దాని గురించి పుస్తకం అంటే ఎన్ని పేజీలు అన్నాడు ఆయన. అది ఒక 1000 పేజీల దాకా రాశాను నేను అని చెప్పాడు ఆయన. ఈయన దగ్గరలోనే ఉన్నాడు, ఓ 10 నిమిషాలు వెళ్ళిపోయాడు అక్కడికి. సభ స్టార్ట్ అయింది. పైన చూస్తే అందరూ ఉద్దండులు ఉన్నారు, ఇతనికి ఏం మాట్లాడాలో తెలియట్లేదు. సో ఇతను వంతు వచ్చింది, ఇప్పుడు నాకు వచ్చినట్టు ఇతను వంతు వచ్చింది, ఏం చెప్పాలో తెలియలేదు. పుస్తకం ఇచ్చారు ఇతని చేతికి, ఇతను చదివే మూడు కూడా లేదు, కళ్ళద్దాలు మర్చిపోయాడు ఈయన, అది కూడా కనిపించట్లే. సో ఈయన ఏం చేశాడంటే మొదలుపెట్టాడు. నా ఫస్ట్ టెక్నిక్. ఫస్ట్ అతను ఏం చేశాడంటే, ఫ్రంట్ వరుసలో కూర్చున్న వాళ్ళందరినీ పేరు పేరున తెలిసిన వాళ్ళందరినీ పిలిచి వాళ్ళందరికీ వచ్చినందుకు కృతజ్ఞతలు, అభినందనలు, అది ఇదని చెప్పాడు. ఇప్పుడు నేను చెప్పొచ్చు, అందరి పేర్లు చెప్పొచ్చు. అలా చెప్పేసిన తర్వాత ఆయనకి బేసిక్ అది ఐడియా ఉంది, ఎందుకంటే శివాజీ గణేష్ వీళ్ళంతా సినిమాలు చేశారు కాబట్టి. శిలపధికారం అంటే ఏంటి, అదొక మహాకావ్యం అనగానే అందరూ చప్పట్లు కొట్టారు. శిలపధికారాన్ని మామూలుగా అది ముట్టుకోవడానికే ఎవరు సాహసించరు, కానీ నా మిత్రుడు దాన్ని 1000 పేజీల పుస్తకంగా చేశాడు, అందరూ చప్పట్లు కొట్టారు. ఆ తర్వాత శిలపధికారం నేను ఎన్నోసార్లు చదవడానికి ప్రయత్నించి సగంలోనే ఆగిపోయాను, ఎందుకంటే చదవలేకపోయాను, అంత భావోద్వేగం కలిగిందన్నారు, అందరు చప్పట్లు కొట్టారు. అయితే నా మిత్రుడు రాసిన తర్వాత దాన్ని నేను చదవకుండా ఉండలేకపోయాను, చదివాను. మొత్తంలో నాకు 543వ పేజీలో ఒక చిన్న పేజీ ఉంది, అది తప్ప పుస్తకం అద్భుతం అని చెప్పి అతను కూర్చుని పోయాడు. నెక్స్ట్ వక్త లేచాడు, ఆయన ఫుల్ ప్రిపేర్డ్, పుస్తకం నోట్స్ ఉంది ఆయన దగ్గర, మొత్తం రాసుకొచ్చింది ఆయన పెట్టి. ఈయన అప్పటికి మంచి పీక్ విలన్ రాధారవి, ఎంఆర్ రాధా కొడుకు, రాధిక గారి వాళ్ళ అన్నయ్య. సో ఈయన చెప్తున్నాడు, ఈయన సేమ్ ఫార్మెట్, అందరినీ పిలిచి పొగిడి అంతా చేసి, రాధారావు గారిని, రవంటే ఎవరు, సూర్యుడు అంటే ఎవరు, మన లోకానికి వెలుగునిచ్చేవాడు, వెలుగంటే ఏమిటి, వేడంటే ఎక్కడ ఉంటుంది, ఇలా మొత్తం కాసేపు అది నడిపించి ఫైనల్గా చెప్పాడు, రాధారావు గారు మీరు 543వ పేజీలో మీకు ఒక పేజీ ఉందన్నారు, అది తప్పు అన్నాడు. అనగానే ఈయనకి అసలు చల్లబడిపోయింది, అమ్మ ఇతను కనిపెట్టేసినట్టున్నాడని. అతను అన్నాడు, అందులో ఒక పేజీ కాదండి, 2 ఉన్నాయి, ఇందులో 2 పేజీలు ఉన్నాయి నాకు, మనం తర్వాత మాట్లాడదాం అన్నాడు. ఈయన అనుకున్నాడు, వీడో మనకేసే ప్రాబ్లం లేదని అనుకున్నాడు. అలా జోక్స్ అపార్ట్, మహర్షి గారి గురించి నేను కొత్తగా చెప్పి ఆయన గురించి ఏదో మాట్లాడి అదంతా ఏం లేదు. మహర్షి గారు సెటైర్ అద్భుతంగా రాస్తారు, అది మీ అందరికీ తెలుసు, అందుకే మీ అంతా ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. ఆ వ్యాసాల్లో చాలా వరకు నేను
అంటే కాలమ్స్గా వచ్చినప్పుడు ఇవన్నీ చదివాను. బట్ మొత్తం అంతా గుదిగుచ్చంగా రావడం మాత్రం చాలా బాగుంది. ఈ టైంలో చదవడానికి బాగుంటుంది. సార్ ఏమైనా పేచీ ఉంటే చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.